పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి మూతవారు ఏం చేస్తున్నాడో అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? రాములు రాములా మనం ఆగము అయినాముర్రు. రాములు రాములా మన జేబులు గుల్లాయర్రు. పెగ్గు మీద పెగ్గేసి జేబులు ఖాళీ చేసి ఇంటికి మనం పోయి బెల్లంతోటి తన్నులు తినేసి రాములు రాములా మన తాగుబోతులాగా ముర్రు. రాములు రాములా మన జేబులు కారాయరు. తాగి అయిపోయా. అగ్గో ఇయ్యాలేందో కెక్క దాకుంటా తిక్క తిక్క పాటలు పాడుతున్నావు, ఏమైందయ్యో రాములు? అబ్బా వచ్చిందిరా తిప్పులాడి. కార్య మీరే కోటీశ్వరులు గారి, మేము బికారి గాలం అవుతాం. రాములు రాములా మన జేబులు కారాయరా. ఏయ్ తలకై తిక్కనా ముసలోడా, వార్త తీసుకొచ్చేది విడిచిపెట్టి ఇక సేన్లలో సెల్కలలో కూర్చొని తాగుతున్నావు, ఇంతకేమైందా నీకు? ఇంట్లో కూర్చొని తాగుతా అంటే ముసలి ఇట్లా పిలుచుకొని ముద్దించుకుంటుంది కావచ్చు. తీవ్ర ఘటం మర్యాద దాచుతుంది అది. అందుకే ఇట్లా ప్రకృతిని పలకరించుకుంటా ఇద్దరం కలిసి కూర్చొని తాగుతాను. మా రందిని మేము ఎలా తీసుకుంటాను తప్ప తుప్పి తలకేదా. అయినా రేవంత్ సార్కు ఎట్లా ధర్మం అనిపిస్తుందిరా. 1,000 మంది మహిళలను కోటీశ్వరులను చేసేటందుకు 1,00,00,000 మంది మన తాగుబోతులను బికారులను చేస్తాడారా. రేవంత్ సారు ఇది మీకు న్యాయమేనా ధర్మమేనా చెప్పాలి ఎవరనే. ఆగో ఇప్పుడు నడిమిట్లకు ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఎందుకు వచ్చిండు ముసలోడా? తాగితే ఏర్పడతలేదా నీకు? లే అన్నం చెల్లి. ఓహో ఇప్పుడు మీకు రేవంత్ సారు దేవుడు అయిపోయింది కదా బొమ్మాలి. మీ 1,00,00,000 మంది మహిళలే ఓట్లు ఎత్తే సాలాట కదా సారుకు. మా తాగుబోతులు ఓటు వేయకపోయినా కూడా పీక్కపోయేది ఏమి లేదట కదా ఆయనకు. ఇంతకు మీ తాగుబోతులను రేవంత్ సార్ ముంచిందేమున్నది, మా మహిళలను బాగా చేసిందేమున్నది ముసలోడా? ఏమో లావు మాట్లాడుతున్నావు. అట్లయితే మా తాగుడు మీద వచ్చిన పైసలను మా ముఖాలు మారే అనే పాత తొక్కు ముఖం దాడా. మీ ఆడోళ్ళ పిరి బస్సు పథకం కోసరానికి, మీకు రంగురంగుల సీరల కోసరానికి, మీ మహిళలను కోటీశ్వరులను చేసే కోసరానికి సర్కారు మా జేబులకు తూట్లు పెడతాయే. ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? కోటల మీద 10 రూపాయలు, ఆపు బాటల మీద 20 రూపాయలు, పుల్లు బాటల మీద 40 రూపాయలు మా మందు రేట్లు పెంచిందంటే సర్కారు మమ్మల్ని ముంచినట్టు కాదా? మా తాగుబోతులను ఆగం చేసినట్టు కాదా? మీరు దాగి దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు అడ్డం నీళ్ళు మాట్లాడుతున్నావా? లేసింటి కోయిగా. మా తాగుబోతులను కూర్చుండబెట్టి మమ్మల్ని ఒక్క మాట కూడా అడగకుండా మందు రేట్లను ఎట్లా పెంచితే సర్కారు? అరే మందు తాగేది మేమా లేకుంటే సర్కారా? మరి మనల్ని అడగకుంటే ఎట్లా పెంచుతారా సర్కారు? అడుగుదాన్ని అడుగు. అరే నువ్వు తలకాయ ఉండే మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా ముసలాడా? సర్కారు మందు రేట్లు పెంచాలనుకుంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతుంది? మరి వాళ్ళ సర్కారు అధికారంలోకి వచ్చేటందుకు మమ్మల్ని ఎందుకు ఓట్లు అడిగిర్రే అది చెప్పు. అంటే అవ్వ కావాలి బువ్వ కావాలి కానీ అవి తీసుకొచ్చి పెట్టి అవి అయితే వద్దన్నట్టు. ఇదేనా సర్కారు పద్ధతి? అడుగురా అడుగు. అబ్బా ఈ ముసలంతో పెద్ద తలకాయ నొప్పే ఉన్నదమ్మా నాకు. ఏం చేయాలని అర్థమైతలేదు ఈ ముసలోన్ని అయితే. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత డ్రామా ఎంత కథ. అరే రవి, ఈ మందు రేట్లను పెంచేదానికంటే 1 రోజు ముందు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు 1,00,00,000 మహిళలను కోటీశ్వరులను చేస్తా అని మాట ఇచ్చినప్పుడే నాకు డప్పుటుకు వచ్చిందిరా. ఇదేదో మన తాగుబోతుల మెడకే పడుతుంది, మన తాగుబోతుల కడుపుకు వచ్చి 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేసే ఈ స్కీమే ఇది అని అనుకున్నారా? ఏమి స్కీము ఏమి స్కెచ్చు. జనాలకు ఉచిత పథకాలు కావాలన్నాయే, సర్కారుకు ఆమ్దాని కావాలన్నాయే. గసంటప్పుడు సర్కారునైనా ఏం చేయమంటున్నవే అది చెప్పరాదు. అందుకే మందు మీద రేట్లు పెంచింది. సరే
సర్కారు మా మందు రేట్లను పెంచితే పెంచింది అని ఆ మందు మీద వచ్చిన ఆమ్దానితో మా మొగోళ్ళను కోటీశ్వరులను చేయాలి సర్కారు. కానీ మీ మహిళలను ఎట్లా కోటీశ్వరులను చేస్తా అంటే సర్కారు. మీరేమన్నా మా లెక్క బగ్గ ఆగుతారా? అరే ఆ 1 కోటి మంది మహిళలల్లా నీ భార్య ఉన్నది, నీ బిడ్డ ఉన్నది, నీ కోడన్లు ఉన్నారు, నీ మనవరాళ్ళు ఉన్నారు. వాళ్ళు కోటీశ్వరులు అయితే నీకు కూడా సంతోషమే కాదే? అబ్బో కోటీశ్వరులు ఆ రేవంతాలు సారు దొరా ఓట్లకు ముంగట మీరు ఓటేసేది ఉంచా మహిళలందరికీ నెల నెలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఆ మాటలని నా ముసలిది బుస్సు నిప్పి ఆ పరివినిగానికి నెల నెలకు 2500 రూపాయలు చిట్టి కడతా అని చెప్పిందట. వారు రోజు పొద్దుగా వచ్చి మా ఇంటి ముంగడ కూర్చొని చిట్టి పైసలు ఇస్తా అంటారు కదా అని అడుగుతాడు. ఇక రేవంతాలు సార్ ఇస్తాడు, వాని చిట్టి మేము కడతామా? కోటీశ్వరులను చేస్తానంటా. సరే ఇప్పుడు ఏమంటావు మరి? అనేది ఏమి లేదు. మా తాగుబోతులతోని సర్కారుకి వస్తున్న ఆమ్దానితోని మా తాగుబోతులకే సకల సౌకర్యాలు చేయాలి. నంబర్ 1, మా తాగుబోతులు తప్పదాగి ఎక్కడన్నా రోడ్డు మీద పడిపోతే వాళ్ళని ఇంటికి తీసుకుపోయి తోలేటందుకు మాకు వాహనాలను ఏర్పాటు చేయాలి. అట్లనే రోడ్ల మీదనే బరండి షాపులను ఏర్పాటు చేసిన సర్కారు తాగి బండ్లు నడుపుకుంటూ పోతున్న మా తాగుబోతుల నోళ్ళల్లా పోలీస్ సార్లు పైపులు నూకకుంటా ఆర్డర్ చేయాలి. ఇక ఇంకో మాట, దినం రోజు తప్పకుండా రోజుకు ఫుల్ బాటలు మందు తాగుతున్న మా తాగుబోతులను సర్కారు గుర్తించి సర్కారు ఇస్తున్న ఏ పథకాన్నైనా మా తాగుబోతుల కుటుంబాలకు ముందుగా ఇచ్చినాకనే కర్మ కుటుంబాలలోకి ఇవ్వాలి. ఇట్లనే చెప్పుకుంటూ పోతే ఇంకా సానున్నాయి చెప్తా ఇన్రా, దానికి కూడా చెప్తా. ఇట్లనే ఇనుకుంటా పోతే ఆఖరికి సర్కార్ను కూడా మీ తాగుబోతులకే అప్పచెప్పాలే అంటావు ముసలోడా. సరే గాని అగో గటు మొక్కన ముసళ్ళు వచ్చినట్టు అలికిడప్తాంది, చూసుకో మరి. ఏది జర మందు ఎక్కువ ఏటాలకు కళ్ళు మసకలు కొడతానేరా. అరే రవి, నిజంగా అది ముసల్లే అంటావా? రవి తాత బాపమే ఉన్నట్టున్నదే. చూసిండ్రా అనుల్లా మా ముసలోని కథ ఎట్లున్నదో. మందు రేట్లు పెంచితే సర్కారుకు ఆమ్దాని బగ్గనే వస్తుంది కాబట్టి గా పైసలను మందు బాబుల సంక్షేమం కోసమే వాడాలంటున్నాడు. అయినా ఇదివరకు గిదే రేవంత్ అన్న మందు రేట్లు అడ్డగోలుగా పెంచి పేదలను సర్కారు వీల్స్గా తింటున్నదని విమర్శించి ఇప్పుడు మళ్ళా గదే పని ముంగటేసుకునే వరకు చాలా మంది అప్పుడు రేవంత్ అన్న మాటలన్న మాటలను యాద్ చేస్తున్నారు. మరి ఈ పాత వీడియోలు చూసినాకనన్నా రేవంత్ అన్న మందు రేట్లు తక్కువ చేస్తాడో ఏం కథనో చూడాలి మరి.